నమస్తే. మొత్తానికి ఇన్నాళ్ళకి వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది, నా లైఫ్లో అప్డేట్ ఏంటి, ఇవన్నీ పోను తెలుసుకుందాం. బిఫోర్ దట్ ఆబ్వియస్లీ మీరు టైటిల్ చూసే వచ్చుంటారు. ఈ వీడియో దేని గురించి అంటే మా ఊరిలో మా ఇల్లు చూపించబోతున్నాను. అయ్యో చెప్పడం మర్చిపోయా. వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ స్మిత. వీడియో తీద్దామని స్టార్ట్ చేయగానే ఇది సారో మేడమో తెలియదు కానీ దర్శనం ఇచ్చిందనమాట. సో నేను చిన్న బిట్స్ యాడ్ చేసా ఇల్లు చూపించే ముందు. కైండ్ ఆఫ్ విలేజ్ మార్నింగ్ వైబ్స్ టైప్ అనమాట. ఇదిగో నేను లేవకముందే ఇక్కడ ముగ్గేసేసారు. ఇక్కడ మా నాన్నమ్మ వచ్చేసి కడుపు మీద ముగ్గేస్తుంది. యాక్చువల్లీ నేను హోమ్ టూర్ కోసం అని చేయలేదన్నమాట. కన్ఫ్యూజ్ చేస్తున్నానా? చెప్తా క్లియర్గా చెప్తా. ఇంకా ఇక్కడ నుంచి మన వీడియో స్టార్ట్. ఇదిగో ఈ సందు ఉంది చూసారా, ఇటు నుంచి పోతే బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట. ముందైతే ఫ్రంట్ నుంచి వెళ్దాం. అయితే డిస్క్లైమర్ చెప్పాలి. అదేంటంటే ఇందాక చెప్పాను కదా, ఇది హోమ్ టూర్ కోసం అని నేను చేయలేదు. ఎందుకంటే ఈ ఇల్లు తీసేసి దీని మీద ఇంకో ఇల్లు కడతారని ప్లాన్ అనమాట. అయితే అది జ్యోతిష్కులు చెప్పారు, వాస్తు సమ్వన్ ఎవరో చెప్పారు. ఇంకా అది ఎందుకంటే ఇది చాలా ఇయర్స్ అయిపోయింది, వేరే ఇల్లు కట్టాలి, అక్కడ ఉండద్దు అని అన్నారు. సో ఇప్పుడు మొత్తానికి వేరేది కట్టాలని ప్లాన్. సో ఈ ఇల్లు మెమరీస్ నాకు ఉండాలి అని నేను తీసుకున్న వీడియో. తీసుకున్న తర్వాత వై నాట్ యూట్యూబ్లో ఎందుకు పెట్టద్దని పెడుతున్నా అంతే. ఈ చెట్టుని ఎందుకు ఫోకస్ చేశానంటే అక్కడ నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. చెప్పాను కదా ఇది నా మెమరీ కోసం తీసుకున్నానని. నాకు ఎక్కడ మెమరీస్ ఉన్నాయి అవి ఫోకస్ చేయాలి కదా, అలా చేశాను అనమాట. కొన్ని మీకు ఇప్పుడు ఇంట్లోకి వెళ్తుంటే అలాంటివే కనబడతాయి. మ్యాక్స్ నేను ఎడిట్ చేశాను, బట్ స్టిల్ కనిపిస్తాయి. ఇక్కడ మా నాన్నమ్మ నాకేం చెప్తుందంటే అక్కడ బయట కోళ్ళు ఉన్నాయి చిన్నవి, వాటిని వీడియో తీయని చెప్తుంది. ఇంటి ముందు ఈ స్పేస్ ఉంది చూసారా, ఇక్కడ నేను మా తాతయ్య అండ్ నా కజిన్స్ క్రేజీగా ఆడుకునే వాళ్ళము. అంటే మా తాతయ్య అంత ఏజ్ ఉన్నా కూడా మాతో కలిసి ఆడేవాడు అనమాట. అందుకే మాకు హాలిడేస్ రాగానే ఊరికి వెళ్ళాలి, తాతయ్య దగ్గరికి వెళ్ళాలి, ఇంతే అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఇల్లు రీమోడల్ చేశారు. రీమోడల్ చేయకముందు ఇక్కడ గోడ ఉంది చూసారా, అక్కడ నుంచి మా ఇల్లు స్టార్ట్. రీమోడల్ అంటే మెయిన్గా కిచెన్ రీమోడల్ చేశారనమాట. అది చేసే టైంలో ఏం చేశారంటే కొంచెం స్పేస్ వదిలేసి ఇక్కడ నుంచి కట్టారనమాట. ఇది కిచెన్ ఏరియా, అంటే ఇక్కడ ఈ గోడ ఉంది కదా, ఇదంతా కిచెన్ ఏరియా. అండ్ ట్యాప్స్ యాడ్ చేశారు. అండ్ ఇంతకుముందు ఇలా ఉండేది కాదు, ఇక్కడ అంతా మట్టి ఉండేది, అక్కడ గేట్ ఉండేది కాదు. ఇవన్నీ రీమోడల్ చేశారు, నేను కొంచెం పెద్దగా అయ్యాకే చేశారు. సో అప్పుడు అనిపించింది అనమాట, ముందున్న ఇల్లు వీడియోస్ ఫొటోస్ ఉంటే బాగుండు అని. కానీ అప్పట్లో కెమెరాస్ ఇవన్నీ లేవు. ఇప్పుడంటే ఫోన్ ఉంది, కెమెరా ఉంది. సో వై నాట్ అని వీడియో తీసుకుంటాను. ఈ ఇల్లు నేను మెమరీస్ కోసం తీసా కాబట్టి హోమ్ టూర్ లాగా ఇది ఇక్కడ అది అక్కడ అలా తీయలేదు. యాంగిల్స్ కూడా అంత బాగోవు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో మా తాతయ్య, నానమ్మ, పేరెంట్స్ అండ్ నానమ్మ కజిన్స్ ఫొటోస్ ఉన్నాయన్నమాట. అండ్ రైట్ సైడ్లో వచ్చేసి మా ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఈ ఫోటో ఉంది చూసారా, ఈ ఒక్క ఫోటోలోనే మేము 19 మెంబర్స్ అందరం ఉంటాము. నాకు తెలిసి మిగతా ఏ ఫోటోలో అయినా ఎవరో ఒకరు మిస్ అవుతారు. అక్కడ ఇంకా మిగతా ఫొటోస్ వచ్చేసి అన్నయ్య అక్క పెళ్ళి రిసెప్షన్ ఫొటోస్ అనమాట. అండ్ ఈ పీట వచ్చేసి ఇక్కడ మా తాతయ్య పడుకునేవారు ఆయన ఉన్నప్పుడు. అండ్ ఈ సెల్ఫ్ గురించి ఒకసారి నోటీస్ చేసుకోండి, తర్వాత చెప్తా స్టోరీ. అండ్ పైన చూసారా, కట్టెలతోనే కట్టారు అప్పట్లో, ఎలా కట్టారో ఏమో. ఇక్కడ మా నాన్నమ్మ మళ్ళీ వచ్చి ఏం చెప్తుందంటే, ఇదిగో ఈ లైట్స్ ఆన్ చేయించి వీడియో తీసి. అండ్ హియర్ కమ్స్ ఆర్ వాష్ బేసిన్. ఇక్కడే మేము బ్రషింగ్ చేస్తామన్నమాట. చాలా పెద్ద వాష్ బేసిన్ అనమాట మాకు. పెద్ద ఫ్యామిలీ కదా అందుకే. అండ్ ఈ వీడియో నేను 1.5 years బ్యాక్ తీసాను, ఇప్పుడు ఎడిట్ చేస్తున్నా. ఈ స్పేస్ గుర్తుపెట్టుకోండి. పైన ఒకటి చెప్తాను దీని గురించి. లెఫ్ట్ ఆర్ రైట్ ఎటు వెళ్దాం? లెఫ్ట్ ఆర్ రైటా? రైట్ సైడ్ వెళ్దాం. యా, ఈ బెడ్ ఉంది కదా, ఇక్కడ పడుకొని అక్కడ నుంచి స్పేస్ ఇందాక చూపించాను, చల్ల గాలి వస్తుంటే చందమామ కనిపిస్తుంటే ఆహా మస్తు ఉంటుంది. లెట్స్ ఎంటర్ ఇంటూ అవర్ దేవుని ఇంట్లోకి వెళ్దాం. అండ్ ఇక్కడ మీకు చాలా నెమలికలు కనపడతాయి, ఎందుకంటే మా పొలంలో నాన్న వాళ్ళు పొలంకి వెళ్ళి వస్తూనే ఉంటారు. అక్కడ చాలా నెమళ్ళు ఉంటాయి, అవి వదిలేస్తూనే ఉంటాయి. వీళ్ళకి కనపడగానే అవి తీసుకొని వస్తుంటారు, ఇలా దేవుని ఇంట్లో పెడుతుంటారు. ఇది వచ్చేసి మా ఎల్లమ్మ దేవత అనమాట. ఇందాక ఒక సెల్ఫ్ చూపించాను గుర్తుందా, అది నాకు తీపి గుర్తు మిగిల్చింది అనమాట. నా ఫోర్ హెడ్ మీద రైట్ సైడ్ ఒక మార్క్ ఉంటుంది. అదేంటంటే బొమ్మ పెట్టాను అక్కడ, తీద్దామని వెళ్ళి ఇలా తాకించుకునేసరికి ఫుల్ బ్లడ్ కుట్లు వేసేసారనమాట. ఇప్పటికీ ఆ మార్క్ ఉంటుంది. మళ్ళీ మా నాన్నమ్మ వచ్చింది, లైట్స్ ఆఫ్ చేయించింది, ఆ వీడియో తీపించింది. పొద్దునంతా టైంపాస్ చేశాను.
ఏదో పెద్ద పని ఉన్నట్టు చేసింది ఏం లేదు. మళ్ళీ నైట్ 12 అవుతుంటే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఏం చేద్దాం, బద్ధకం. ఈ రూమ్ వచ్చేసి మా పెద్దనాన్న పెద్దమ్మ రూమ్ అనమాట. నేను చిన్నగా ఉన్నప్పుడు తమ్ముడు, నేను, అమ్మ, నాన్న ఇదే రూమ్లో ఉండేవాళ్ళం. చిన్న గ్లిమ్స్ ఇచ్చాను. అండ్ ఈ ఫోటో వచ్చేసి అక్క వాళ్ళ కొడుకు ఫోటో అనమాట. వాడు ఎవ్రీ మంత్ కలెక్ట్ చేసి 1 year వరకు ఆ ఫ్రేమ్ అనమాట. వాడే ఈ నెక్స్ట్ జనరేషన్లో ఫస్ట్ కిడ్ అనమాట. అండ్ ఇక్కడ ఈ ఫోటో వచ్చేసి నా తమ్ముడిది. మా కజిన్స్లో వాడే యంగెస్ట్ అనమాట. ఇక్కడ ఒక రూమ్ ఉంది చూసారా, దాన్ని పెద్దిల్లు అంటారనమాట. మేము అంటాం మా ఇంట్లో. బేసిక్గా నా అల్లుళ్ళు లోపల నిద్రపోతున్నారు, అందుకే డిస్టర్బ్ చేయడం ఎందుకని వీడియో రికార్డ్ చేయలేదు. యాక్చువల్లీ మేము నేను మా కజిన్స్ అందరం ఇక్కడ తాతయ్య దగ్గర, పీట దగ్గర, ఈ మంచం దగ్గర, డైనింగ్ దగ్గర పడుకునే వాళ్ళం. మార్నింగ్ ఏమో ఊడవడానికి తొందరగా ఎర్లీ మార్నింగ్స్ వస్తారు కదా ఊర్లో, మమ్మల్ని అందరిని లేపేసి ఆ రూమ్లో, ఆ పెద్దింట్లో పడుకోబెట్టేవాళ్ళు అనమాట. ఈ ఫోటో వచ్చేసి మా అక్క చిన్నప్పటి ఫోటో. నాన్న మా తాతయ్యకి 5 members కిడ్స్, 4 sons అండ్ 1 daughter. పెద్దనాన్న పెద్దమ్మ ఇదే ఇంట్లో ఉంటారు. మిగతా 2 పెద్దనాన్నలు పెద్దమ్మలు అండ్ మా అమ్మ నాన్న వి ఆల్ లివ్ ఇన్ ద సిటీ, వి ఆల్ లివ్ ఇన్ ద సేమ్ అపార్ట్మెంట్ అనమాట. ఇది మా డైనింగ్ ఏరియా. నెక్స్ట్ వచ్చేసి మా నాన్నమ్మ రూమ్ చూపిస్తాను. అయితే నేను ఫస్ట్ క్లాస్ వరకు ఇక్కడే పెరిగాను అనమాట. ఆ టైంలో కజిన్స్ ఏమో సిటీలో ఉంటుండే. హాలిడేస్కి వచ్చినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తుండే, కానీ మిగతా టైంలో ఫ్రెండ్స్తోనే కదా ఆడుకునేది. కానీ ఫ్రెండ్స్ ఉండకపోతుండే. ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ ఎవరు లేరు అక్కడ నాకు. కానీ అప్పట్లో చిన్నగా ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరు అంటే మా తాతయ్య ఇంకా పెద్దనాన్న అనమాట. వీళ్ళతోనే ఆడుకునేదాన్ని. ఇక్కడ ఒకటి చూపిస్తాను మళ్ళీ మీకు. ఏంటంటే ఈ స్టిక్ వచ్చేసి మా తాతయ్యది. సో చెప్పాను కదా నా మెమరీ కోసమని అలా వీడియో తీసుకున్నాను అనమాట. మా అందరికీ బేసిక్గా మా తాతయ్య అంటే చాలా 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 ఇష్టం. అక్కడ మా నాన్నమ్మ మా అన్నయ్యకి ఏదో చెప్తుంది. హీ ఈజ్ ద వన్, మా తాతయ్య అనమాట. ఐ మిస్ హిమ్ ఆల్ ద టైమ్, ఎవ్రీ టైమ్. ఇప్పుడు కిచెన్లోకి ఎంటర్ అవుదాం. కిచెన్ మీరు చూసేయండి, నేను నా కజిన్స్ ఎంతమంది అవన్నీ చెప్తాను. సో ఫస్ట్ పెద్దనాన్న పెద్దమ్మకి 3 పిల్లలు అనమాట. అన్నయ్య, తర్వాత అమ్మాయి అక్క, తర్వాత వీళ్ళకి తమ్ముడు, మాకన్నయ్య. 3 అంటే అన్నయ్య, అక్క, అన్నయ్య. వీళ్ళకి పెళ్ళైపోయింది, పిల్లలు కూడా ఉన్నారు. అండ్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ది కొప్పెర అంటారు. ఇక్కడ పొగ బయటికి వెళ్తుంది అనమాట. కట్టెల పొయ్యి మీద కొబ్బరి పెట్టి వాటర్ హీట్ చేస్తున్నాం స్నానం చేయడానికి. నెక్స్ట్ పెద్దమ్మ పెద్దనాన్నకి వచ్చేసి అమ్మాయి అబ్బాయి, అక్క అన్నయ్య అవుతారు నాకు. నెక్స్ట్ పెద్దమ్మ పెద్దనాన్నకి వచ్చి 2 బాయ్స్, అన్నయ్య తమ్ముడు. నెక్స్ట్ మా అమ్మ నాన్నకి వచ్చేసి నేను మా తమ్ముడు. ఒక్క నిమిషం, లెట్స్ కమ్ బ్యాక్. మీకు చూపించాలి. దీన్ని మేము ఇళ్ళపీట అంటాం, కూరగాయలు కట్ చేసేది. మీరు చూసారా? చూస్తే మీరేమంటారో కమెంట్ చేయండి. టోటలీ మేము 9 cousins, అందులో 6 బాయ్స్ అండ్ 3 బ్యూటిఫుల్, ఇంటెలిజెంట్, గార్జియస్, లవబుల్ గర్ల్స్ అనమాట. సో ఇది వచ్చేసి పాష్గా చెప్పాలంటే మా గ్రాసరీ రూమ్ అనమాట. అయితే మా నాన్నమ్మ తాతయ్యకి 4 sons అండ్ ఒక డాటర్ ఉందన్నమాట. మా నాన్నమ్మ తాతయ్యకి, ఆ అత్తమ్మకి 3 girls అండ్ 1 boy. అదనమాట మా ఫ్యామిలీ. లైఫ్ అప్డేట్ ఇస్తా అన్నా కదా, అదేంటంటే నాకు తొందరలో పెళ్ళి అవ్వబోతుంది, నేను ఎవరిని చేసుకుంటున్నాను, నా కజిన్స్తో బాండింగ్ ఎలా ఉంటుంది, అవన్నీ వీడియోస్ మీరు చూడాలంటే దీనికి మంచి రీచ్ వచ్చేలా చేయండి. సో లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కనీసం థమ్స్ డౌన్ చేయండి. నచ్చపోతే అలా అందరు చేయకండి, ప్లీజ్ లైక్ చేయండి. ఓకే, ఒక్క పాయింట్తో ఎండ్ చేస్తాను వీడియో. నా పేరెంట్స్ నేను అప్రిషియేట్ చేయాలి. ఇక్కడ పేరెంట్స్ అంటే అమ్మ నాన్న మాత్రమే కాదు, పెద్దమ్మలు పెద్దనాన్నలు కూడా. ఎందుకు అప్రిషియేషన్ అంటే ఫ్యామిలీలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కామన్. ఇక్కడ వీళ్ళు ఆ డిస్టర్బెన్సెస్ కిడ్స్ అంటే మా వరకు తీసుకురాలేదనమాట. దట్స్ ద రీజన్ ఇప్పటికీ వీ కజిన్స్ హ్యావ్ ది సేమ్ బాండింగ్ అండ్ వి స్టిల్ లవ్ ఈచ్ అదర్ అలాట్. నా ఫ్రెండ్స్ని చూస్తా కదా, వాళ్ళ కజిన్స్తో వాళ్ళు ఇంత బాగా ఉండరు. బట్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. సో పెద్దోళ్ళు మీకు ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా మీ కిడ్స్కి వరకు తీసుకెళ్ళకండి. వాళ్ళ చైల్డ్హుడ్ని హెల్తీగా ఉంచేలా చూడండి. అండ్ ఇది కూడా మా ఇల్లే. ఇప్పుడు ఇల్లు కూల్చి ఇంకోటి కట్టేలోపు ఇంట్లోనే ఉంటామన్నమాట. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. దిస్ ఇస్ మై విలేజ్ హోమ్ టూర్. మంచి థాట్స్ ఉన్నాయి వీడియోస్ ఎలా చేయాలని, కానీ అవి నేను అప్లోడ్ చేయాలంటే ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.